హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ములక్కాయ టమాటా. 2 ఆనియన్స్ 2 టమాటాస్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి మునక్కాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు తీసుకొని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత మనము ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నాయి కదా. అవి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చి వాసన అనేది వస్తుంటుంది కాబట్టి మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి చూడండి, మూత పెట్టిన తర్వాత ఆవిరి అనేది బయటికి పోదు కాబట్టి ఈజీగా కుక్ అయితే. చూడండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా. తర్వాత 1 స్పూను పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలన్నమాట. టమాటాస్ కూడా బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే మనకు పచ్చివాసన రావద్దు. మెయిన్గా కర్రీలో పచ్చివాసన వస్తే మనకు టేస్ట్ అనేది అస్సలు రాదు. మనం టమాటా వేసుకొని సరిపడేలా అయితే కలిపి పెట్టుకోవాలి. మూత చూడండి, మనకి ఇట్లా వాటర్ అనేవి వస్తుంటాయి కదా, అలాంటి అట్లా వచ్చేటప్పటికి మనకి టమాటాస్ అనేవి ఉడికిపోతే ఉడికిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడేలాగా కారం, ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇంకా ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది కదా, అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్గా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చే టైంకి మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనకు రెడీ అయిన మునక్కాయ టమాటా కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.